థర్డ్ క్లాస్ ఇంగ్లీష్లో పేజీ నెంబర్ 16 తీయండి పిల్లలు. యూనిట్ 2 స్వామి అండ్ ద మ్యాజిక్ బీన్స్. లెసన్ నేమ్ ఏంటి మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. స్వామి అండ్ ద మ్యాజిక్ బీన్స్. లుక్ ఎట్ ద పిక్చర్. ఈ పిక్చర్ని బాగా అబ్జర్వ్ చేయండి. మనకు ఈ పిక్చర్లో ఏం కనిపిస్తున్నాయి? వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? A man, a hat, a stick, a rabbit, coconut. This is a pigeon. This is a book. This is a lotus, a necklace, a carrot. This is cucumber. This is a flower vase or flower pot. The things are here and there. Okay. Who's this man? What is the man having in the picture? ఎవరితను? ఇతనేం పట్టుకున్నాడు? A hat, a magic hat, a stick. అవునా? అతని దగ్గర ఏమున్నాయి? ఒక హ్యాట్ ఉంది, ఒక స్టిక్ ఉంది. What is the man doing in the picture? ఈ మ్యాన్ ఏం చేస్తున్నాడు? మనకి పిక్చర్లో ఏం కనిపిస్తుంది? ఏం చేస్తున్నట్టు అనిపిస్తుంది? ద మ్యాన్ ఈజ్ డూయింగ్ సమ్ మ్యాజిక్ కదా. ఈయన ఒక మ్యాజిక్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఈ మ్యాజిక్ మ్యాన్స్ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎప్పుడైనా టీవీలలో చూసారా? అబ్రకదబ్రా అబ్రకదబ్రా అంటుంటే మనకు హ్యాట్లో నుంచి అన్ని ఇలాగా వస్తువులు వస్తుంటాయి కదా. అతను కూడా ఈయన మ్యాజిక్ చేస్తున్నాడు అన్నట్టు. ద మ్యాన్ ఈజ్ డూయింగ్ సమ్ మ్యాజిక్ కదా. డూ యూ లైక్ దట్ మ్యాజిక్? మీకు ఈ మ్యాజిక్ నచ్చిందా కదా? నాకు కూడా నచ్చింది. అయితే మీరు ఎప్పుడైనా చూసారా ఈ మ్యాజిక్ని బయట రియల్గా? ఐఎమ్ వాచింగ్ సమ్ మ్యాజిక్ షోస్ ఆన్ ద టీవీ ప్రోగ్రామ్స్. నేనైతే టీవీ ప్రోగ్రాంలలో ఈ మ్యాజిక్ షోలను చూశాను. లుక్, దీస్ థింగ్స్ ఆర్ హియర్ అండ్ దేర్ అవుట్ ఆఫ్ ద హ్యాట్. ది థింగ్స్ కమింగ్ హియర్ అండ్ దేర్ అవుట్ ఆఫ్ ద హ్యాట్. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ఈ వర్డ్స్ అన్నీ కూడా రాసుకుంటూ చదువుదాము. ఓకేనా పిల్లలు? ఇప్పుడు చూడండి, మనకు ఈ పిక్చర్లో నుండి వచ్చినటువంటి ఈ థింగ్స్ అన్నిటినీ కూడా నేను మీకోసం ఇక్కడ రాయడం జరిగింది. వాటి స్పెల్లింగ్స్ మనం రాసుకుంటూ చదువుదాము. ఒకసారి నేను చదివి వినిపిస్తుంటాను చూడండి. ఇప్పుడు ఇతను ఎవరు? మెజిషియన్. MEGICIAN. మెజిషియన్ అంటే మనకి ఇక్కడ మ్యాజిక్ చేస్తున్నాడు కదా, అందుకే తనని ఏమనాలి? మెజిషియన్ అని అంటాం. మ్యాజిక్ హ్యాట్. తన చేతిలో ఉంది చూసారా, ఇదేంటి? మ్యాజిక్ హ్యాట్ అంటే ఇదొక టోపీ అన్నట్టు. ఇందులో నుంచే కదా మనకి ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఇదేంటి? మ్యాజిక్ హ్యాట్. MAGIC మ్యాజిక్, HAT హ్యాట్, మ్యాజిక్ హ్యాట్. మ్యాజిక్ స్టిక్ చూడండి, MAGIC మ్యాజిక్, STICK స్టిక్. మ్యాజిక్ స్టిక్ అంటే ఈ మెజిషియన్ చేతిలో ఉంది కదా, దీంతో అబ్రకదబ్రా అబ్రకదబ్రా అని అంటుంటాడు కాబట్టి ఇదేంటి? మ్యాజిక్ స్టిక్. తర్వాత ర్యాబిట్, RABBIT ర్యాబిట్. ఇదిగో మనకి హ్యాట్లో నుంచి వచ్చింది ఫస్ట్ ర్యాబిటే. బుక్, BOOK బుక్. పిజియన్, PIGEON పిజియన్. ఇక్కడ చూడండి, ఇది పిజియన్. తర్వాత కోకోనట్, ఇక్కడ కోకోనట్ ఉంది, COCONUT కోకోనట్. లోటస్, LOTUS లోటస్. లోటస్ అంటే ఇక్కడ తామరపు. క్యారెట్, CARROT క్యారెట్. చూసారా ఇక్కడ క్యారెట్ ఉంది. నెక్లెస్, NECKLACA నెక్లెస్. ఇది నెక్లెస్. తర్వాత కుకుంబర్, CUCUMBER కుకుంబర్. ఇక్కడ చూడండి, ఇది కీరా అంటాం కదా, ఇది కుకుంబర్. ఫ్లవర్ వాజ్,
FLOWER ఫ్లవర్, VASE వేస్. ఇక్కడ కింద పడుతుంది కదా, ఇది ఫ్లవర్ వేస్. మీకోసం ఈ వర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ రాసి పెట్టాను. ఇవి మీ నోట్బుక్లో రాసుకోండి, ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. పిల్లలు, మనం ఇప్పుడు పేజ్ నెంబర్ 17లో ఉన్నాం. ఇక్కడ చూడండి ఏముంది, లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. మనము ఈ చిత్రాన్ని చూసి, ఈ పిక్చర్ని చూసి మనం ఆన్సర్ చేయాలంట క్వశ్చన్స్కి. ఏం క్వశ్చన్ ఇచ్చారు ఫస్ట్ చూడండి. హూ డూ యూ థింక్ ఈజ్ ద స్ట్రేంజ్ లుకింగ్ మ్యాన్ ఇన్ ద పిక్చర్? ఇక్కడ మనకు కనిపించినటువంటి ఈ వ్యక్తి స్ట్రేంజ్గా కనిపిస్తున్నాడు కదా, అంటే ఒక వింతగా కనిపిస్తున్నాడు కదా, అతను ఎవరై ఉంటారు? మీరు గెస్ చేయగలుగుతారా? చూడండి, ఇప్పుడు నార్మల్గా మనలాగా లేడు కదా, కాబట్టి అతన్ని స్ట్రేంజ్ అంటున్నాం. అతను ఎవరై ఉంటారంటే మన గెస్ ప్రకారం అతను ఒక ఋషి అంటున్నాం. ఈయన ఒక ఋషి అయి ఉండవచ్చు. ఇతన్ని సెయింట్ అని కూడా అంటాం. మనకు ఎవరిలా కనిపిస్తున్నాడు ఈ స్ట్రేంజ్? మనకు ఒక ఋషిలాగా కనిపిస్తున్నాడు. వై డూ యూ థింక్ హీ లుక్స్ స్ట్రేంజ్? మీకు అతను ఎందుకు అలా వింతగా కనిపిస్తున్నాడు అని అడుగుతున్నారు. ఎందుకంటే ఏం చెప్తున్నాం, అతను ద మ్యాన్ ఈజ్ స్ట్రేంజ్ లుకింగ్. ఎందుకంటే హీ హ్యాస్ ఏ లాంగ్ బియర్డ్ అండ్ హెయిర్. ఇతనికి చాలా పెద్ద బియర్డ్ అంటే గడ్డం ఉంది, అలాగే హెయిర్ కూడా ఇలా ముడివేసి డిఫరెంట్గా ఉంది. ఇంకా అంతేకాక ఏముంది, ఈ వియరింగ్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లోత్స్ అన్నట్టు. తను కలర్ కూడా ఆరెంజ్ కలర్లో ఉంది కదా, ఆ డ్రెస్ ఎలా ఉంది, ప్యాంట్ షర్ట్ లాగా వేసుకోలే కదా, అతను ఒక ధరించడం కూడా డిఫరెంట్గా ఉంది, కాబట్టి మనకు స్ట్రేంజ్గా కనిపించింది. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బాయ్ డూయింగ్? ఇక్కడ ఒక బాయ్ కనిపిస్తున్నాడు కదా, తను ఏం చేస్తున్నాడు అంటే, ద బాయ్ ఈజ్ వాకింగ్ ఆన్ ద రోడ్ విత్ హిస్ కౌ. ఈ బాయ్ ఏం చేస్తున్నాడు, నడుచుకుంటూ వస్తున్నాడు కదా రోడ్డు వెంట. మళ్ళీ ఎవరితో నడుస్తున్నాడు? తన ఆవుతో. తను చూడండి పట్టుకొని దాన్ని తీసుకొని వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంతలో ఏం జరిగింది ఇక్కడ, ద బాయ్ మెట్ యాన్ ఓల్డ్ మ్యాన్ కదా, ఈయనతోటి మాట్లాడుతున్నాడు ఆన్ ద రోడ్. ఈ రోడ్డు మీద ఇట్లా వెళ్తూ ఉంటే ఇద్దరు కూడా కలిశారన్నట్టు. అర్థమైందా ఈ పిక్చర్ గురించి మీకు? ఓకే, ఈయన ఎవరు? ఈయన ఒక ఋషి లేదా సెయింట్. వీళ్ళ దగ్గర కొంచెం వీళ్ళు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, వీళ్ళు ఒక డిఫరెంట్ వాళ్ళలాగా అనిపిస్తుంది అన్నట్టు. ఇంకా ఇది ఒక ఏ బాయ్ ఏ కౌ ఇన్ ద పిక్చర్. ఓకే, దిస్ ఈజ్ ఓవర్. నెక్స్ట్, లిజన్ టు యువర్ టీచర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. మీ టీచర్ ద్వారా ఇది వినండి, తర్వాత ఈ కింద క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయమని అడిగారు. ఏంటో చూద్దాం. అంటే మనకు ఈ లెసన్కి సంబంధించిన ఒక నరేషన్ ఉంటుంది, అంటే ఒక స్టోరీ అన్నట్టు. అది మీకు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలా బాగుంటుంది స్టోరీ, వినండి. మనకి లెసన్ నేమ్ ఏంటిది? స్వామి అండ్ ద మ్యాజిక్ బీన్స్. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ బాయ్ కాల్డ్ స్వామి. ఒకానొకప్పుడంట ఒక అబ్బాయి ఉండేవాడు, అతడే ఈ అబ్బాయి. ఆ అబ్బాయి పేరేంటి? స్వామి. హీ లివ్డ్ విత్ హిస్ మదర్. అతను వాళ్ళ మదర్తో నివసిస్తుండేవాడు. మదర్ అంటే ఎవరు? అమ్మ. దే వర్ వెరీ పూర్. వాళ్ళు చాలా బీదవారంట. దే లివ్డ్ ఇన్ ఏ స్మాల్ హట్. వాళ్ళు ఒక చిన్న హట్ అంటే గుడిసె, చిన్న గుడిసెలో నివసించేవారు. ఆల్ దే హ్యాడ్ వాజ్ ఏ కౌ. ఇక వాళ్ళకున్నదల్లా ఒక ఈ కౌ మాత్రమే. వాళ్ళకి ఏముంది? ఒక ఆవు మాత్రమే ఉంది వాళ్ళకి ఆధారం. వన్ మార్నింగ్ స్వామిస్ మదర్ టోల్డ్ హిమ్ టు టేక్ ద కౌ టు ద మార్కెట్ అండ్ సెల్ హర్. ఒకరోజు వాళ్ళ అమ్మ ఏం చెప్పింది అంటే, అరే దీన్ని తీసుకెళ్ళు, మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మేసేయి ఈ ఆవునని చెప్పిందంట. ఆన్ ద వే స్వామి మెట్ ఏ మ్యాన్. అలా తీసుకొని వెళ్తుంటే దారిలో స్వామి ఒక మనిషిని కలిశాడు. మెట్ అంటే కలవడం. హీ వాజ్ లుకింగ్ స్ట్రేంజ్ విత్ ఏ లాంగ్ బియర్డ్ అండ్ విస్కర్స్. అతను ఎలా కనిపిస్తున్నాడు? ఎదురుపడినటువంటి వ్యక్తి పెద్ద గడ్డాలతో మీసాలతోటి స్ట్రేంజ్గా ఒక వింతగా కనిపించాడంట. హీ గేవ్ స్వామి మ్యాజిక్ బీన్స్ అండ్ టుక్ ద కౌ.
ఇంకా వాళ్ళు మాట్లాడిన తర్వాత ఏం చేశాడు, ఈ స్ట్రేంజ్ ఉన్నాడు కదా, మనం ఏమనుకుంటున్నాం, ఒక ఋషి అనుకుంటున్నాం కదా, తను ఇతనికి మ్యాజిక్ బీన్స్ ఇచ్చేసి ఈ కౌను తను తీసుకెళ్ళాడంట. స్వామి టుక్ ద బీన్స్ అండ్ వెంట్ బ్యాక్ హోమ్. ఇంకా దారిలోనే మార్కెట్ కూడా వెళ్ళకుండానే ఇక్కడే ఈయన బీన్స్ ఇచ్చేస్తే, ఇవి ఆర్డినరీ బీన్స్ కావు, ఇవి మ్యాజిక్ బీన్స్ అని చెప్పి ఆ అబ్బాయికి ఇచ్చాడు. తన దగ్గర ఉన్న కౌను తీసుకొని వెళ్ళాడు. ఇంకా మ్యాజిక్ బీన్స్ తీసుకొని ఈ బాయ్ ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది, వెన్ స్వామిస్ మదర్ సా ద బీన్స్ షీ బికేమ్ వెరీ యాంగ్రీ. చూడండి, అవి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకు చూపించాడు. వాళ్ళ అమ్మ ఏమనుకుంటుంది, అది అమ్మి డబ్బు తెచ్చాడు అనుకునేసరికల్లా అబ్బాయి బీన్స్ చూపిస్తే కోపం వచ్చిందంట, బాగా కోపం వచ్చేసింది అన్నట్టు. షీ త్రూ ద బీన్స్ అవుట్ ఆఫ్ ద విండో. ఏం చేసింది, ఆ కోపంతో ఆ బీన్స్ని కిటికీ గుండా అవతలికి విసిరేసిందట. ద నెక్స్ట్ మార్నింగ్ స్వామి లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో అండ్ వాజ్ షాక్డ్. ఇంకా బాగా బాధపడుకుంటూ పడుకుంటారు కదా, ఉదయం లేచి తను ఎందుకో కిటికీలో నుండి అవతలు చూసేసరికల్లా షాక్ అయిపోయి ఉన్నాడంట. ఎవరు, ఈయన స్వామి. ఈ బాబు పేరు ఏం చెప్పుకున్నాం మనం, స్వామి కదా. అతను షాక్ అయిపోయాడట కిటికీలో నుంచి చూద్దాం. ఇంకా ఇప్పుడు అయిపోయింది మనం చెప్పుకున్నటువంటి ఈ నరేషన్. దీని కింద క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఆన్సర్ చేద్దాం. వై డూ యూ థింక్ స్వామిస్ మదర్ టోల్డ్ హిమ్ టు సెల్ ద కౌ. కవ్వ అమ్మమని ఎందుకు చెప్పింది స్వామి వాళ్ళ మమ్మీ? ఎందుకు చెప్పిందంటే బికాస్ దే వర్ వెరీ పూర్. వాళ్ళు చాలా బీదవారు కదా, అప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఇంకా ఆ కౌ నమ్మేసేయి అని చెప్పింది. వాట్ మేడ్ ద మ్యాన్ లుక్ స్ట్రేంజ్. ఆ మ్యాన్ మనకు స్ట్రేంజ్గా ఎందుకు అనిపించాడు అంటే ద లాంగ్ బియర్డ్ అండ్ విస్కర్స్ వల్ల మనకు స్ట్రేంజ్గా కనిపించాడు. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఇక్కడ గడ్డము, హెయిర్, డిఫరెంట్ క్లోత్స్ వల్ల మనకు ఆ మ్యాన్ స్ట్రేంజ్గా కనిపించాడు. వై వాజ్ స్వామిస్ మదర్ యాంగ్రీ. ఇంతకు స్వామి వాళ్ళ అమ్మకు ఎందుకు కోపం వచ్చింది చెప్పండి? ఎందుకంటే స్వామి డిడ్ నాట్ బ్రింగ్ మనీ అన్నట్టు. కౌను అమ్మి మనీ తీసుకురమ్మంటే స్వామి మనీ తేకుండా ఏం తెచ్చాడు, మ్యాజిక్ బీన్స్ అని తెచ్చాడు అన్నట్టు. ఇంకా మనం ఎలా బతకాల, కౌ కూడా లేదు, డబ్బు కూడా లేదని ఇంకా ఆమె బాగా కోపం వచ్చి ఏం చేయలేక ఏం చేసింది, వాటిని మ్యాజిక్ బీన్స్ని విసిరేసింది. ఇంకా క్వశ్చన్, వై డూ యూ థింక్ స్వామి వాజ్ షాక్డ్. మరి స్వామి ఎందుకు షాక్ అయ్యాడు లేచి కిటికీలో నుండి చూడగానే అని అంటే, ఎందుకంటే అతనికి కిటికీ నుండి ఏదో కనిపించుండొచ్చు అన్నట్టు. మనకు తెలియదు కదా ఆయనకి ఏం కనిపించింది అనేది. వాళ్ళు ఎప్పుడు చూడండి ఏదో అతనికి కనిపించి ఉండొచ్చు అన్నట్టు. ఇఫ్ యు వర్ స్వామి would you exchange your cow for magic beans? Why? ఒకవేళ నువ్వే స్వామివైతే నువ్వు అలా మ్యాజిక్ బీన్స్ తీసుకొని కౌను ఇచ్చేవాడివా, ఎక్స్చేంజ్ చేసేవాడివా అలా అని అడుగుతున్నారు. ఇచ్చేవాడు అంటే నో అని చెప్తాం కదా. ఎందుకు అని అంటే మనం మ్యాజిక్ బీన్స్ నిజంగా మ్యాజిక్ చేస్తాయో లేదో, తర్వాత ఇంటికి వెళ్ళాక మమ్మీ కొడుతుంది తిడుతుందని భయంతో మనం నమ్మం కదా, అందుకని మనం ఎక్స్చేంజ్ చేయం. అర్థమైందా ఇది? తర్వాత మనం ఇంకా స్టోరీలోకి, లెసన్లోకి వెళ్దాం. చాలా బాగుంది కదా.